చూస్తూ చూస్తూ అంతా మారిపోయింది. గంగ నన్ను ఒక్కసారిగా పరాయవాణ్ణి చేసేసింది. నిన్నటి వరకు ఎంతో ఆప్యాయతగా నాతో మాట్లాడుతూ ఉండేది. శివ, నేను చెప్పేది వినండి. శివబాబు గారు, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, ఏమైనా పనుందా? నిన్నటి వరకు అయితే గంగ మనసులో మీ మీద ఎంతో ప్రేమ ఉండేది. కానీ ఈరోజు ఇలా జరుగుతోందంటే దీనికంతటికీ కూడా మీరు మాత్రమే బాధ్యులు. మీరు తనకెందుకు చెప్పడం లేదు? మీరిదంతా చేస్తున్నారంటే అది సాగర్కిచ్చిన మాట వల్లే అని. సాగర్ గారికిచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నానని చెప్పేయండి. ఇదేంటత్తయ్య, ఈ శివబాబు గారు గంగక్కని చిన్న పిల్లలాగా ఎత్తుకొని అలా తీసుకెళ్లారు, అది కూడా మీ కళ్ళ ముందే. కొంచెం కూడా సిగ్గు లేదు అసలు ఆయనకి. చూశారు కదా, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. అసలు శివబాబు గారు తనని ఎక్కడికి తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు? మనం ఇదే కోరుకున్నాం కదా, శివబాబు గారికి గంగక్కకి మధ్య గొడవలు జరగాలి అని, గంగక్క ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని. కానీ ఇక్కడంతా తలకిందులుగా తెరకాసుగా జరిగిపోతుంది. అత్తయ్య, మనం వీలైనంత త్వరగా ఏదో ఒకటి చేయాల్సిందే అత్తయ్య. లేదంటే నేను చెప్తున్నాను చూడండి, తను ఏదో ఒక రోజు మనందరినీ ఎప్పుడు ఏం చేస్తుంది అన్నది మనం ఊహించలేం కూడా. మీరు ఎందుకు నవ్వుతున్నారు? నువ్విప్పుడు వాగిన వాగుడుంది చూడు, దానివల్ల నాకు ఎంతో తెలివైన ఉపాయం దొరికింది. అంటారు కదా, ముళ్ళుని ముళ్ళుతో